డాక్టర్ గొట్టిపాటి ప్రభుశేఖర్ ఆధ్వర్యంలో కూకట్పల్లి వివేకానంద నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన డెంటల్ క్లినిక్ ను శేర్లింగంపల్లి శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ అరకపూడి గాంధీతో కలిసి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అతిథిగా ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా రోగ నిర్ధారణ, వాటి చికిత్స సులువు అవుతుందన్నారు. వైద్యం ఖరీదైన వ్యవహారంలా కాకుండా సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేలా డాక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆసుపత్రి నిర్వాహకుడు ప్రభుశేఖర్ మాట్లాడుతూ తమ హాస్పిటల్లో ప్రధానంగా డెంటల్, హెయిర్, చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ బాబురావు, డాక్టర్లు సాహితీ, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ గ్రౌండ్స్ లో శుభపరిణామం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. వాళ్ళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ దగ్గర నుంచి టీత్ ప్లాంటేషన్ వరకు కూడా ఒక ఆధునికమైనటువంటి టెక్నాలజీ తీసుకొచ్చి కొత్త మిషనరీ ఏదైతే ఇప్పుడు లేటెస్ట్ మెషిన్స్ ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసి డాక్టర్స్ కూడా యంగ్ డాక్టర్స్ వాళ్ళ ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ రంగంలో అయినా డే టు డే అప్డేట్ కావాల్సి ఉంటుంది. అటువంటిది వాడు కొత్తగా యంగ్స్టర్స్ అంతా కలిపి కాస్మోస్ క్లినిక్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి పరిణామం. వారు ఈ రంగంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని, ఈ ఏరియాలో పేషెంట్స్కి చక్కటి అవగాహన కల్పించి మరి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించే విధంగా కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ టీంని నేను కోరుతా ఉన్నాను, టీమ్ ఆఫ్ డాక్టర్స్ని. అలాగే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు ఈ హైదరాబాద్ మహానగరంలో మరింతగా విస్తరించి ఒక హైదరాబాద్లోనే కాదు మన సెకండ్ టైర్, థర్డ్, 3 టైర్ టౌన్స్ అన్నింటిలో కూడా వాళ్ళు విస్తరించే విధంగా ముందుకు సాగాలని చెప్పి వాళ్ళందరినీ నేను కోరుతూ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.